హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీసులతో ఫ్రై అండి. చాలా బాగుంటుందండి. రెస్టారెంట్‌లో మనకైతే ఏ విధంగా అయితే ఇస్తారో అదే టేస్ట్‌తో అంతకు మించిన టేస్ట్‌తో అయితే నేనైతే మీకు చేసి చూపిస్తానండి. అంత బాగుంటుందండి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ఇలా ముందుగా ఒక ప్లేట్ తీసుకుందామండి. ప్లేట్ తీసుకొని, ఆ ప్లేట్‌లో అయితే నేను లెగ్ పీసులనైతే 4 లెగ్ పీసులనైతే వేసుకుంటున్నానండి. శుభ్రం చేసి ఇలాగా పెట్టుకున్న లెగ్ పీసులనైతే వేసుకుంటున్నానండి. ఈట్లికి చికెన్ లోపటిదాకా వేగాలంటే మనం ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల లోపటిదాకా కూడా ఈ లెగ్ పీసులు బాగా వేగుతాయండి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పెరుగు, అలాగే రుచికి తగ్గ సాల్టు, కొంచెం కారం. కారం అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఏసానండి. అది కొంచెం కలర్ కూడా ఉంటది ఇందులోనే. చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి, ఒక అర టీ స్పూను హ్మ్, జీలకర్ర పొడి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను టమాటా సాసు. ఈ టమాటా సాస్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తదండి. డిఫరెంట్ టేస్ట్‌తో అయితే ఉంటదండి. ఒక చెక్క నిమ్మరసం కూడా పిండేసుకొని, ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇలా కలపటం వల్ల రెస్టారెంట్ టేస్ట్‌తో చాలా బావుంటదండి. ఈ టమాటా సాస్ వేయటం వల్ల మనకు డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తదండి. అంత బాగుంటుంది. చాలా బావుంటదండి. మామూలుగా కాకుండా ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చే ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటాయండి. ఇప్పుడంతా కలిపేసిన తర్వాత ఒక బాక్స్‌లో వేసేసుకొని మొత్తం పేస్ట్ మొత్తం మిగిలిన మసాలా కూడా అంతా వేసేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందామండి. మనం గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. మనకి మనకింకా టైం ఉందనుకుంటే ముందు రోజు నైట్ తెచ్చేసుకొని ఇలా మసాలాలన్నీ కలిపేసుకొని ఆ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మళ్ళీ రోజునైతే వేసుకుంటే ఇంకా బావుంటాయండి. మొత్తం ఆ ఫ్లేవర్ అంతా చికెన్ ముక్కలకంతా పడతదండి. మనకు టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఒక గంట ముందైతే ఇలా మసాలాలన్నీ పట్టించేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వేసుకుంటే చాలా బావుంటదండి. నేనైతే ఇప్పుడైతే గంట తర్వాత అయితే బాక్స్ తెచ్చానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ లెగ్ పీసులనైతే ఈ మసాలాతో సహా మనం ఇందులో అయితే వేసేసుకుందామండి. మనకి కడాయి ఎన్ని పడద్దో అన్నీ వేసుకోండి. ఎక్కువగా వేయొద్దు, విడిపోతాయండి. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్‌నైతే తిప్పుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. లో టు మీడియం మంట మీద అయితే వేపుకుంటే ఎలా అయితే వేగుతాయండి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లోకి అయితే వేసేసుకున్నానండి నేను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలాగే నిమ్మకాయ చెక్కలు పెట్టుకున్నానండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బావుంటదండి. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.